ఇంటర్ప్రిటబిలిటీ. ఇంటర్ప్రిటబిలిటీ ఇంటర్ప్రిటబిలిటీ అంటే హెలుసినేషన్స్ని హెలుసినేషన్స్ ఇన్ జనరేటివ్ ఏఐ అంటే ఎంటెక్ ఎగ్జామ్ ఆన్లైన్ ఆన్ కంప్యూట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది చూద్దాం. ఇంట్రడక్షన్. జనరేటివ్ ఏఐ మోడల్ సచ్ యాజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, generative text, generative AI models such as large language model, generative text, code, images and other content of the given input models చాలా పవర్ఫుల్ అయినప్పటికీ రెండు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంటర్ప్రిటబిలిటీ అంటే మోడల్ ఒక ఆన్సర్ ఎలా వచ్చిందో మనిషికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం. హెలసినేషన్ అంటే మోడల్ నిజం కానీ లేక తప్పు కానీ ఇన్ఫర్మేషన్ను కాన్ఫిడెంట్గా జనరేట్ చేయడం. అందువల్ల ఇంటర్ప్రిటబిలిటీ అండ్ హెలసినేషన్స్ అనే ఆర్ ఇంపార్టెంట్ ఇష్యూస్. లేబుల్ అండ్ ట్రస్ట్ వర్తి ఇన్ జనరేటివ్ ఏఐ. ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఏంటంటే డెఫినేషన్. ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఒక ఏఐ మోడల్ ఒక పర్టికులర్ ప్రిడిక్షన్ను లేదా అవుట్పుట్ను ఎందుకు ఎలా జనరేట్ చేసిందో మనిషికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే సామర్థ్యం. సింపుల్గా ఏ ఆన్సర్ వచ్చినా ఏఐ ఈ ఆన్సర్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజ్ ఈక్వల్ టు ఇంటర్ప్రిటబిలిటీ. ఎగ్జాంపుల్ ఏఐ మోడల్ క్వశ్చన్ ఈ లోన్ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని అడిగితే నాన్ ఇంటర్ప్రిటబిలిటీ మోడల్లో లోన్ రిజెక్టెడ్. ఇంటర్ప్రిటివ్ మోడల్లో లోన్ రిజెక్ట్ బికాస్ ఇన్కమ్ ఈజ్ లో, క్రెడిట్ కోడ్ ఈజ్ బిలో రిక్వైర్డ్ లెవెల్ అండ్ ఎగ్జిస్టింగ్ డెబిట్ ఈజ్ హై. లైక్ దిస్ ఆన్సర్ మొత్తం ఇస్తుంది. ఇదేంటి ఇంటర్ప్రిటబిలిటీ మోడల్లో. ఇక్కడ సెకండ్ మోడల్ డెసిషన్కు రీజన్ చెప్తోంది. వై ఇంటర్ప్రిటబిలిటీ ఇంపార్టెంట్. ఇంటర్ప్రిటబిలిటీ ముఖ్యమైన యూజ్ ఏంటి? ట్రస్ట్. యూజర్ మోడల్ ఇన్పుట్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ పెరుగుతుంది. యూజర్కి మోడల్ అవుట్పుట్ మీద కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ పెరుగుతుంది. డీబగ్గింగ్. మోడల్ తప్పు ఆన్సర్ ఎందుకు ఇచ్చిందో డెవలపర్ తెలుసుకోవచ్చు. బయాస్ డిటెక్షన్. మోడల్లో బయాస్, అన్ఫేర్ డెసిషన్స్ ఉందా అని గుర్తించవచ్చు. నెక్స్ట్ సేఫ్టీ. మెడికల్, ఫైనాన్షియల్, లీగల్ వంటి హై రిస్క్ అప్లికేషన్స్లో మోడల్ డెసిషన్ వెరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అకౌంటబిలిటీ. ఏఐ డెసిషన్ కారణాలను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ పెరుగుతాయి. మోడల్ ఇంప్రూవ్మెంట్. మోడల్ ఎక్కడ మిస్టేక్ చేసిందో తెలుసుకొని ట్రైనింగ్ మరియు ఆర్కిటెక్చర్ను ఇంప్రూవ్ చేయవచ్చు. టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటబిలిటీ. ఇంటర్ప్రిటబిలిటీ బ్రాడ్గా రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి గ్లోబల్ ఇంటర్ప్రిటబిలిటీ, ఎంటైర్ మోడల్ ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయడము. మోడల్ జనరల్లీ ఏ ఫ్యూచర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. లోకల్ ఇంటర్ప్రిటబిలిటీ, పర్టికులర్ ప్రిడిక్షన్ ఎందుకు వచ్చింది. ఉదాహరణకు పర్టికులర్ పేటెంట్కి డిసీజ్ రిస్క్ ఎక్కువగా ఎందుకు ప్రిడిక్ట్ చేసింది. టెక్నిక్స్లో ఈ టెక్నిక్స్ ఫర్ ఇంటర్ప్రిటబిలిటీ. జనరేటివ్ ఏఐ మోడల్లో డీప్ లెర్నింగ్ మోడల్లో కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్. అటెన్షన్ విజువలైజేషన్. ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ అటెన్షన్ వెయిట్స్ను ఎగ్జామిన్ చేసి మోడల్ ఇన్పుట్లో ఏ పార్ట్పై ఎక్కువ అటెన్షన్ పెట్టిందో తెలుసుకోవచ్చు. ఫ్యూచర్ ఇంపార్టెన్స్. ప్రిడిక్షన్ ఏ ఇన్పుట్ ఫ్యూచర్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశాయో ఐడెంటిఫై చేయడం. ప్రిడిక్షన్కు ఏ ఇన్పుట్ ఫ్యూచర్స్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశాయో ఐడెంటిఫై చేయడం. దీన్నే ఫ్యూచర్ ఇంపార్టెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి షేప్లీ అడిటివ్ ఎక్స్ప్లెనేషన్. ప్రతి ఫ్యూచర్కి ప్రిడిక్షన్ ఎంత కంట్రిబ్యూట్ చేసిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి ఫ్యూచర్ ప్రిడిక్షన్కు ఎంత కంట్రిబ్యూషన్ చేసిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. లైమ్ లోకల్ ఇంటర్ప్రిటబిలిటీ మోడల్ అగ్నోస్టిక్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఒక ఇండివిజువల్ ప్రిడిక్షన్ను సింపుల్ ఇంటర్ప్రిటబిలిటీ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
సాలిసెన్సీ మెథడ్ ఇన్పుట్లో ఏ పార్ట్ అవుట్పుట్ ఎక్కువ ప్రభావం చూపిస్తుందో ఐడెంటిఫై చేస్తాయి. సాలిసెన్సీ మెథడ్ అంటే ఇన్పుట్లో ఏ పార్ట్స్ అవుట్పుట్ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయో ఐడెంటిఫై చేస్తాయి. ఎగ్జాంపుల్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్. సిమిలర్గా ఎగ్జాంపుల్ చూపించి మోడల్ డెసిషన్ను ఎక్స్ప్లెయిన్ చేయడం. ఛాలెంజెస్ ఆఫ్ ఇంటర్ప్రిటబిలిటీ ఇన్ జనరేటివ్ ఏఐ. మేజర్ ఛాలెంజెస్, చాలా జనరేటివ్ ఏఐ మోడల్ ఎస్పెషల్ ఎల్ఎల్ఎం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. మేజర్ ఛాలెంజెస్ ఏంటివి? చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండడం కష్టం. కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఉండడం మరీ కష్టం. డిస్ట్రిబ్యూటెడ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. నాలెడ్జ్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల కొంత ట్రబుల్ వస్తుంది. ఇంటర్నల్ రీజన్స్ ఈజీలీ అబ్జర్వబుల్ కాదు. ఇంటర్నల్ ఏ ప్రాబ్లం ఉందో మనం మొత్తం తెలుసుకోలేము. సమ్ ఇన్పుట్స్కి డిఫరెంట్ అవుట్పుట్స్ రావచ్చు మనం అనుకునే కాకుండా. మోడల్ అవుట్పుట్ ఎక్స్ప్లెనేషన్ కూడా తప్పుగా ఉండే అవకాశం ఉంది. అంటే 100% కరెక్ట్ చెప్తున్నాను అవకాశం చెప్పలేము. అందువల్ల మోడలిస్ట్ ఎక్స్ప్రెస్ తప్పనిసరిగా మోడల్ నిజంగా ఇంటర్నల్లీ ఎలా పనిచేస్తుందో రిప్రజెంట్ చేస్తుందని గ్యారంటీ లేదు. హలోసినేషన్ అంటే జనరేటివ్ ఏఐ మోడల్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్, ఫ్యాబ్రికేటెడ్, అన్సపోర్టెడ్ లేదా ఇమాజినరీ ఇన్ఫర్మేషను నిజమైన ఇన్ఫర్మేషన్ లాగా జనరేట్ చేయడం, దీన్ని హలోసినేషన్ అంటారు. ఏఐ తెలియని విషయం కూడా తెలిసినట్టుగా కాన్ఫిడెన్స్ చెప్పడం అనేది హలోసినేషన్. ఎగ్జాంపుల్ ఆఫ్ హలోసినేషన్. XYZ యూనివర్సిటీలో 2025లో నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ప్రొఫెసర్ ఎవరు? అలాంటి ప్రొఫెసర్ అసలు లేకపోయినా మోడలు ప్రొఫెసర్ ఏబీసీ ఓన్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2025 ఇన్ XYZ యూనివర్సిటీ అని కాన్ఫిడెంట్గా చెప్తే దీన్ని హలోసినేషన్ అంటారు. టైప్ ఆఫ్ హలోసినేషన్స్. ఫ్యాక్చువల్ హలోసినేషన్, నిజమైన ఫ్యాక్ట్స్ బదులుగా ఇన్కరెక్ట్ ఫ్యాక్ట్స్ను జనరేట్ చేయడాన్ని ఫ్యాక్చువల్ హలోసినేషన్ అంటారు. ఎగ్జాంపుల్ రాంగ్ డేట్, రాంగ్ పర్సన్, రాంగ్ లొకేషన్ చూపించడము. ఫ్యాబ్రికేషన్, అసలు లేని ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయడము. ఎగ్జాంపుల్ ఫేక్ రీసెర్చ్ పేపరు, ఫేక్ ఆథరు, ఫేక్ సైటేషన్స్, ఫేక్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేయడాన్ని ఏమంటారు అంటే ఫ్యాబ్రికేషన్ అంటారు. నిజంగా ఉండదు అది. కాంటెక్చువల్ హలోసినేషన్. అంటే యూజర్ ఇచ్చిన కాంటెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్గా ఆన్సర్ ఇవ్వడం. ఎగ్జాంపుల్ యూజర్ రవి హ్యాస్ 2 brothers. ఏఐ రవి హ్యాస్ 3 brothers అని కాంటెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీని ఇస్తుంది. సైటేషన్ హలోసినేషన్. ఉన్నట్టుగా కనిపించే కానీ అసలు లేని రెఫరెన్స్ లేదా రీసెర్చ్ పర్సన్ను జనరేట్ చేయడం. ఉన్నట్టుగా కనిపించి కానీ అసలు లేని రెఫరెన్స్ లేదా రీసెర్చ్ పేపర్ కూడా జనరేట్ చేయడం. అంటే సైటేషన్స్లో హలోసినేషన్ ఎట్లా పడుతుంటే లేని పేపర్ ఉన్నట్టు చూపించడం. కాజెస్ ఆఫ్ హలోసినేషన్. ప్రధాన కారణాలు ట్రైనింగ్ డేటా ప్రాబ్లం. ట్రైనింగ్ డేటాని ఇన్కంప్లీట్, నాయిస్ బేస్డ్, బయాస్డ్ లేదా ఇన్కరెక్ట్గా ఉండవచ్చు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మోడల్ రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ మోడ్లో ఉండకపోవచ్చు. నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్షను. ఎల్ఎల్ఎం ఫండాలో ప్రాబ్లము నెక్స్ట్ టోకెన్ జనరేట్ చేస్తాయి. ప్రతి సెంటెన్స్ డేటాబేస్ నుంచి రిలేటివ్ చేసి వెరిఫై చేయవు. అంబిగియస్ క్వశ్చన్స్ న్యూక్లియర్గా ఉంటే మోడల్ అజంప్షన్ చేయవచ్చు. అప్డేటెడ్ నాలెడ్జ్. మోడల్ ట్రైనింగ్ డేటాలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడము. ఓవర్ జనరలైజేషను. లర్నడ్ ప్యాటర్న్ ఇన్అప్రోప్రియేట్ సిచ్యువేషన్స్ అప్లై చేయడము. ప్రాంప్ట్ ప్రాబ్లము. పూర్లీ డిజైన్డ్ ప్రాంప్ట్ కూడా ఇన్కరెక్ట్ జనరేషన్ కారణం కావచ్చు. వై హలోసినేషన్స్ ఆర్ డేంజరస్. హలోసినేషన్ చాలా ముఖ్యంగా హై రిస్క్ ఏరియాలో డేంజరస్. హెల్త్ కేర్, రాంగ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఫైనాన్స్, రాంగ్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వవచ్చు. ఎడ్యుకేషన్, స్టూడెంట్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. లీగల్, రాంగ్ లాస్ కేసెస్, లీగల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. సైంటిఫిక్ రీసెర్చ్, ఫేక్ పేపర్స్, సైటేషన్ జనరేట్ చేయవచ్చు. మరియు సైటేషన్ జనరేట్ చేయవచ్చు. అందువల్ల ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి వెరిఫైడ్ బిఫోర్ ఇంపార్టెంట్ డెసిషన్. హలోసినేషన్ డిటెక్షన్ చేయడానికి ఫ్యాక్ట్ చెకింగ్ కావాలి. జనరేటెడ్ ఇన్ఫర్మేషన్
ట్రస్టెడ్ సోర్సెస్తో కంపేర్ చేయడము, రిలేటివ్ ఆర్గ్యుమెంటేషన్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషను ఆర్ఏజీ, ఎక్స్టర్నల్ నాలెడ్జ్ సోర్స్ నుంచి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రీట్రైవ్ చేసి ఆన్సర్ జనరేటెడ్ చేయడము, ఎక్స్టర్నల్ నాలెడ్జ్ సోర్స్ నుంచి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేసి ఆన్సర్ జనరేట్ చేయడము, సోర్స్ వెరిఫికేషను, రెఫరెన్స్ అండ్ సైటేషన్స్ నిజమైనవా అని వెరిఫై చేయడము, హ్యూమన్ ఎవాల్యుయేషను, ఎక్స్పర్ట్ జనరేటెడ్ అవుట్పుట్ను రివ్యూ చేయడము, కన్సిస్టెన్సీ చెక్కింగ్, సేమ్ క్వశ్చన్ డిఫరెంట్ వేస్లో అడిగి అవుట్పుట్ కన్సిస్టెన్సీగా ఉన్నాయా చూడడము, ఆటోమేటెడ్ ఎవాల్యుయేషను, ఫ్యాక్ట్ బేస్డ్ బెంచ్ మార్క్ అండ్ వెరిఫికేషన్ సిస్టమ్ను ఉపయోగించడము, మెథడ్ టు రెడ్యూస్ హలోసినేషన్, బెటర్ ట్రైనింగ్ డేటా ప్రొవైడ్ చేయడము, హై క్వాలిటీ యాక్యురేట్ అండ్ డైవర్స్ డేటాను ఉపయోగించాలి, ఫైన్ ట్యూనింగ్, స్పెసిఫిక్ డొమైన్ డేటాపై ఫైన్ ట్యూన్ చేయాలి, ర్యాగ్, ఎక్స్టర్నల్ రిలయబుల్ నాలెడ్జ్ బేస్ను ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేయాలి, రిట్రైవ్ చేయాలి అంటే ర్యాగ్ అంటే రిట్రైవల్ జనరేషను, ఇది మోడల్ రిలవెంట్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్, సే దట్ యూ డూ నాట్ నో, డూ నాట్ ఇన్వెంట్ ఫ్యాక్ట్స్. టూల్, సర్చ్ ఇంజన్, డేటాబేస్, క్యాలిక్యులేటర్ అండ్ ఏపీఐ వంటి ఎక్స్టర్నల్ టూల్స్ ఉపయోగించడము, క్యాలిక్యులేషన్స్ ఏపీఐ వంటి హ్యూమన్ ఇన్ ద లూప్, ఇంపార్టెంట్ డెసిషన్స్లో హ్యూమన్ ఎక్స్పర్ట్ వెరిఫికేషన్ ఉండాలి, కాన్ఫిడెన్షియల్ అన్సర్టనిటీ ఎస్టిమేషను, మోడల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు తెలిసే విధంగా డిజైన్ చేయాలి, రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇంటర్ప్రిటబిలిటీ అండ్ హలోసినేషన్, రెండు కాన్సెప్ట్ ఉదాహరణకోటి క్లోజ్ రిలేటెడ్. అంటే ఏంటి? ఇంటర్ప్రిటబిలిటీ అంటే మోడల్ బిహేవియర్ను అండర్స్టాండ్ చేయడంలో సహాయపడుతుంది, హలోసినేషన్ డిటెక్షను మోడల్ అవుట్పుట్లో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ను ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఇన్పుట్ జనరేటెడ్ ఆన్సరు, ఇంటర్ప్రిటబిలిటీ ద్వారా మోడల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉపయోగించింది, ప్యాటర్న్ పై ఆధారపడి ఉంది అని తెలుసుకోవచ్చు. వెరిఫికేషన్ ద్వారా జనరేటెడ్ ఏఐ నిజమేనా అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంటర్ప్రిటబిలిటీ ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్ అండ్ హలోసినేషన్ డెసిషన్ మిటిగేషన్ ఇంప్రూవ్ ఫ్యాక్చువల్ రిలయబిలిటీ. ఇంటరాప్టబిలిటీ వర్సెస్ హలోసినేషను మోడల్ బిహేవియర్ను ఎక్స్ప్లెయిన్ చేయడము, హలోసినేషన్ ఫాల్స్ అన్స్పోజ్డ్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయడము. ఇది ఎక్స్ప్లెయినబిలిటీ ప్రాబ్లము, ఇది రిలయబిలిటీ ప్రాబ్లము. Why did AI give you answer? Is it answer actually true? ట్రస్ట్ పెంచుతుంది, ట్రస్ట్ తగ్గిస్తుంది, షేప్ లైమ్ అటెన్షన్ వంటి టెక్నిక్స్ ద్వారా ఉపయోగిస్తారు, ర్యాగ్, ఫ్యాక్ట్ చెకింగ్, వెరిఫికేషన్ వంటి టెక్నిక్స్ ఉపయోగిస్తారు, సింపుల్ డయాగ్రామ్ ఫర్ ఎక్స్ప్లెనేషను. ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఎల్ఎల్ఎంలో ఇంటర్ప్రిటబిలిటీ అని ఒకటి, హలోసినేషన్ అనేది ఇంకోటి, ఎక్స్ప్లెయిన్ వై అనేది ఇంటర్ప్రిటబిలిటీలో వస్తుంది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది హలోసినేషన్లో జరగవచ్చు, షార్ప్ లైమ్ అటెన్షన్ అనేది ఇంటర్ప్రిటబిలిటీ వస్తుంది, ఫాస్ట్ చెకింగ్ అనేది హలోసినేషన్లో వస్తుంది, ట్రస్ట్ వర్తీ ఏఐ బయటికి వస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్ప్రిటబిలిటీ: ఇంప్రూవ్ యూజర్ ట్రస్ట్, హెల్ప్ డిబగ్గింగ్, డిటెక్ట్ బయాస్, సపోర్ట్ అకౌంటబిలిటీ, ఇంప్రూవ్ సేఫ్, helps model development, useful in regulated domain. Next, limitations in interpretability. అంటే కాంప్లెక్స్ మోడల్ ఆర్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెనేషన్ మే బి అప్రాక్సిమేట్, అటెన్షన్ ఈజ్ నాట్ ఆల్వేస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ మెథడ్స్ మే గివ్ different results. Explanation itself may something be mislead. Advantages of hallucination mitigation: improve factuality, accuracy, increasing reliability, reduce information, improve user trust, useful for real world applications. Conclusion: interpretability alternatives are two major challenges of generative AI. Interpretability helps you understand how, why AI produces particular output, while hallucination refers to generate false, fabricated, unexpected information. Also,
in interpretability technique, shape, lime, attention, analysis of future importance, and help understand model behavior. Hallucinations can be reduced using high quality training data, fine tuning, prompt engineering, RAG, external tool, fact అండ్ చెకింగ్ ఫ్యాక్ట్ చెకింగ్ అండ్ హ్యూమన్ వెరిఫికేషన్. ఇది హలోసినేషన్లో జరిగేది. ఇది ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. ఇంటర్ప్రిటబిలిటీ, ఎక్స్ప్లెనేషన్, ట్రస్ట్, షేపు, లైమ్, అటెన్షన్, బయాస్, అకౌంటబిలిటీ. హలోసినేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫ్యాబ్రికేషన్, కాజ్ అండ్ డిటెక్షన్, ర్యాగ్, ఫ్యాక్ట్ చెకింగ్, హ్యూమన్ వెరిఫికేషన్. మార్క్ క్వశ్చన్ అయితే డెఫినేషన్ ఎగ్జాంపుల్, 6 మార్క్ క్వశ్చన్ అయితే డెఫినేషన్, టైప్స్, ఇంటర్ఫరెన్స్ టెక్నిక్స్. 12 మార్క్స్ అయితే ఇంట్రడక్షన్, డెఫినేషన్, టైప్స్, కాజెస్, టెక్నిక్స్, అలోసినేషన్, కాజెస్, డిటెక్షన్, మిటిగేషన్, కంపారిజన్ అండ్ డయాగ్రామ్, కంక్లూజన్. ఇలా రాస్తే ఇంటర్ప్రిటబిలిటీ, అలోసినేషన్, ఎల్ఎల్ఎం మధ్య అలోసినేషన్, కాజెస్, అలోసినేషన్, మిటిగేషన్, వర్తి ఆఫ్ ఏజెంట్. సో ఇది 16 నిమిషాలు తీసుకుంది. ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఏంది? ఒక మోడల్ ఆన్సర్కి ఎలా ఇచ్చిందని మనిషి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఏంటంటే ఏఐ మోడల్ పర్టికులర్ ప్రిడిక్షన్ లేదా అవుట్పుట్ని ఎందుకు ఎలా జనరేట్ చేసిందో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగల సామర్థ్యంని ఇంటర్ప్రిటబిలిటీ అంటారు.